నిజమైన బీసీలకి నష్టం. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి 2 దశల్లో. తొలి దశలో 45 టీఎంసీల తరలింపునకు ప్రాజెక్టు పరిమితం అంటూ కథనాన్నిచ్చారు. ఓబీసీల ప్రత్యేక ప్రణాళిక. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. పొన్నం లేదా మహేష్ గౌడ్ను సీఎం చేయాలి. బీసీలపై రేవంత్కున్న ప్రేమను చాటుకోవాలి. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ సంతోషకరం. రేవంత్ తన విమర్శలతో మోడీని కాదు బీసీలను అవమానించారన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అలాగే ప్రధాని మోడీని కన్వర్టెడ్ బీసీ అంటావా అంటూ మండిపడ్డ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన. హెచ్సియు భూముల్లో సీఎం కమిషన్లు. కిట్ప్రోకో కింద బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక బాబు డైరెక్షన్లోనే తిరుపతి తొక్కిసలాట నివేదిక. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్రమంతా మహిళలకు బస్ ఫ్రీ అని మరి నిజంగానో జరుగుద్దో లేదో తెలియదు కానీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు చెబుతున్నారు. చంద్రబాబు గారు ఏమో జిల్లాకే పరిమితం అన్నారు. ఈయన మరి చెప్పింది ఎట్లా చెప్పారో కరెక్ట్గా చెప్తే సంతోషం కదా, మరి పొరపాటుని చెప్పారా లేకపోతే ఎట్లా ఈ పత్రికలో వార్త వచ్చింది తెలియదు కానీ రాష్ట్రమంతా మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు. ఇక 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ స్టార్టప్. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణ ఎజెండాగా సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు. తనయుడు మంత్రి లోకేష్ పురపాలక మంత్రి నారాయణతో కలిసి నేడు ప్రయాణం. 6 రోజుల పాటు పర్యటన. మరి సింగపూర్ 6 రోజులు అంత పడావుడే ఉంటుంది. మరి అమరావతిపై కక్షతో సింగపూర్పై బురదని మళ్ళీ సింగపూర్ వెళ్ళే ముందు జగన్ గారి మీద బురద వేసి వెళ్ళాలి కదా, ఆ పని చేసి వెళ్ళినట్టున్నారు. మొత్తం జగన్ గారు ఏదో సింగపూర్ వాళ్ళని వస్తుంటే వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటే ఈయన ఏదో అడ్డం పడ్డట్టుగా రాశారు. సింగపూర్ అప్పటి మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం, ఆ విషయాలు మాత్రం ప్రస్తావించకుండా తెలుగుదేశం మీడియాలో రాసుకున్నారు. రాయలసీమ హక్కులు కృష్ణార్పణం. పాలమూరు రంగారెడ్డి తొలి దశ చేపట్టడానికి వీలుగా సిడబ్ల్యూసీకి తెలంగాణ సర్కార్ డిపిఆర్. దీని ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువ నుంచే ఎడాపెడా 45 టీఎంసీలు తరలించేందుకు తెలంగాణ ఎత్తుగడ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక అమ్మకానికి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ. పెదవేగి ఫ్యాక్టరీ భూములు ఆస్తులపై పెద్దల కన్ను. కారు చౌకగా కొట్టేసేందుకు తెర వెనుక కుట్రలు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని పేక నిలుమేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. నిరుద్యోగ యువతకు దారుణంగా దగా. స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని నమ్మించి మోసం చేసిన కూటమి అంటూ మరో వార్తనిచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ 4,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వాల్సిన సంక్షేమ శాఖలు అవన్నీ పెండింగ్లో పెట్టారటండి. ఇక నీళ్ల పప్పు, నేలపై నిద్ర, దోమల మోత, పిల్లలకు ప్రత్యక్ష నరకం. ఏపీలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల దుస్థితి. ఇప్పటిదాకా పంపిణీ కాని దుప్పట్లు. ఇక బంగారు కుటుంబాలని నేను దత్తత తీసుకుంటానని, కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను చేరదీస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెబుతున్నారు. ఆయన చేస్తే మంచిదే కానీ మొత్తం జనానందరినీ అదే రకంగా చేయగలగటం అనేది ఎంతవరకు సాధ్యమో చూడాలి. టీచర్లకు P4 బాధ్యత అంట. P4 దత్తత బాధ్యత టీచర్లకు అప్పచెబుతారండి. పాపం వాళ్ళు ఏం చేస్తారు. ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలను ఒప్పించాలి అంటూ పారిశ్రామిక సంబంధించి నాతో పాటు మా కుటుంబ సభ్యులు P4 భాగస్వాములు అవుతాం. ఆగస్టు 15 నాటికి 15 లక్షల కుటుంబాలు దత్తత లక్ష్యంగా ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలను ఒప్పించాలంట. అది తర్వాత ఇక రాష్ట్రానికి మళ్ళీ పయ్యావుల కేశవ గారు అబద్ధాలు. రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా కుట్రలు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల మండిపాటు. వైకాపా 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్లు అప్పు చేశారంట. మొత్తం అప్పు 5.5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని బడ్జెట్లో చెబుతారు. ఇప్పుడు 5 ఏళ్లలోనే 10 లక్షల కోట్లు అంటే వాళ్ళు ఏడాది 1,50,000 కోట్ల నుంచి 1,80,000 కోట్లు చేశారు కదా, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వం మీద బురదేస్తున్నారు ఏమో. పెద్దాపురంపై మళ్ళీ పాత ముద్ర. 3 ఏళ్లుగా జోరందుకునే వ్యభిచారం అంటూ ఈ పత్రిక రాసింది. మరి పెద్దాపురం అంతటినీ అట్లా అవమానించవచ్చా? ఊరుకు బొమ్మంతా వేసి అవమానించవచ్చా? ఆ ప్రాంత మహిళల్ని అవమానించడం కాదా? వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతీయడం కాదా? మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏపీ గ్లోబల్ డిజిటల్ హబ్. స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టీకరణ. 2 నమూనాలను సూచించిన కమిటీ. అయ్యా ఇట్లాంటి వేసుకోండి, ఇబ్బందే లేదు, మొత్తం మీరు ఎంతనో పూడుకోండి, మురికి వార్తలు రాయకుండా ఉంటే సంతోషిస్తాల్సిందే. ఇటువంటి రాస్తే తప్పేం కాదు, అభ్యంతరము లేదు. ఇక 16 డిస్టిలరీల ముడుపులే 1,677 కోట్లు అంటూ ఇది అచ్చంగా మురికి వార్తలాగానే అనిపిస్తూ ఉంది. మరి ముడుపులు ఇలా తీసుకున్నారంటూ ఒక కథ రాస్తే ఆ కథ అయితేనే ఆశ్చర్యంగా ఉంది.